హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. టుడే ఇస్ ద డే 5. చాలా చాలా సూపర్గా, థ్రిల్లింగ్గా, సస్పెన్స్గా ఇట్స్ గోయింగ్ ఆన్. యాక్చువల్లీ మనము అది ఒక కథలాగా డిస్కస్ చేసుకుంటూనే దానిలో ఉన్న ఆ కాన్సెప్ట్స్ ఏదైతే మనకు రచయిత ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇట్స్ నాట్ ద జనరల్ కాన్సెప్ట్ దట్ ఎవ్రీ డే టు డే లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఏమీ కాదు, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. వాళ్ళు చెప్తున్న కథతో పాటు ట్రావెల్ చేస్తూ చూద్దాం ఈరోజు ఏం చెప్తున్నారో. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఆపేశారు. ఏంటి, వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ యొక్క 16 సంవత్సరాల క్రితం వాళ్ళ గతంలోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు మళ్ళీ చూసుకున్నారు. అక్కడ సడన్గా మన హీరో రిచర్డ్ గారికి ఆ, మాకు మీరు కాకుండా ఇంకొక గతం లేదా ఇంకా కొన్ని గతాలు కూడా ఉండవచ్చు, అలాగే మీకు మేమే భవిష్యత్తు కావచ్చు, లేదా మీరు వేరే చూస్ చేసుకుంటే మీకు వేరే వేరే విధంగా భవిష్యత్తులు కూడా ఉండవచ్చేమో అని తనలో నుంచి తనకు తెలియకుండానే గట్టిగా బిగ్గరగా మాట్లాడతాడనమాట. అంటే అది తను అనుకుని బయటకు వచ్చింది కాదు, అది క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న. సో అలాంటి కాన్సెప్ట్ ఒకటి తనకు వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు ఆ తర్వాత వెంటనే వీళ్ళకు మన హీరో అండ్ హీరోయిన్కు మాత్రమే ప్రకంపనలు వినిపించడం, ఏదో భూకంపం వస్తోంది అన్నట్టుగా. బట్ ఆ యూత్, ఆ యువ జంట ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం అసలు ఏమీ డిఫరెన్స్ లేకపోవడము. ఇమ్మీడియట్గా అక్కడ గది గోడ హోటల్ ఏది కాదు, వీళ్ళు మళ్ళీ వచ్చేసి ఆ వాటర్ పైన ఉన్న వీళ్ళ ఫ్లైట్, ఆ బోటు లాగా దాన్ని నిలబెట్టారు చూడండి, ఆ ప్లేస్కి వచ్చేసి కూర్చుంటారు. ఎవ్రీథింగ్ సూపర్గానే పనిచేస్తూ ఉంటాయి అక్కడ. అసలు వాటర్ ఉండదు, ఇసుక ఉండదు, ఏది ఉండదు. అంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన హీరోయిన్ గారికి హ్యాపీ కూడా అనిపిస్తుంది అన్నమాట, మళ్ళీ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుండే అప్పటికి. సో వీళ్ళు ఆ, అనుకుంటారనమాట, అసలు ఈ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, అది ఈ థ్రాటిల్ని స్టార్ట్ చేసింది ఎవరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెనక నుంచి ఒక ఆన్సర్ వినిపిస్తుంది. ఏంటి అంటే, నేను అని చెప్పేసి. అంటే వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక మేమిద్దరం ఒకే మారు వెనుక తిరిగాము. ఆశ్చర్యంతో మాకు మాట రావడం ఆగిపోయింది. 300 అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న మాకు వెనక వెనక సీట్లో, మా వెనక విమానం వెనక సీట్లో ఒక ప్రయాణికురాలు కనిపించింది. ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళెవరిని ఎక్కించుకోలే, ఎవరూ లేరు. వీళ్ళు దిగింది పోనీ, వీళ్ళు ఆపినప్పుడు ఏదో జరిగింది ఎక్కారనడానికి లేదు, ఒక వాటర్ ఉన్న ప్లేస్లో. బట్ పోనీ ఆ వాటర్ ఉందా ఇప్పుడంటే అది కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ? సడన్గా వీళ్ళిద్దరికి ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అది మన ఈరోజు చాప్టర్, లియోనారాతో సంభాషణ. చాప్టర్ పేరు, కొత్త పేరు వింటున్నాము, లియోనారా అన్నది. ఓకే. భయపడకండి, నేను మీ స్నేహితురాల్ని అంటూ గట్టిగా నవ్వింది ఆ వెనక సీట్లో కూర్చున్నామే. కంట్రోల్ వీల్పై బిగుసుకుపోయిన నా చేతులు సడలాయి. నా అంటే ఇక్కడ రిచర్డ్ అని గుర్తుపెట్టుకోండి, నా భార్య అంటే మన హీరోయిన్ లెస్లీ అని గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ వీల్పై బిగుసుకుపోయిన నా చేతులు సడలాయి. మీరెవరు? ఆమె వంక తేరిపారా చూస్తూ అడిగింది లెస్లీ. మాతో ప్రయాణిస్తున్న ఆమె జీన్స్ ధరించి ఉన్నది. పొడవాటి నల్లని కురులు ఆమె భుజాలను తాకుతున్నాయి. కళ్ళు నిశిరాత్రి వల్ల మిలమిల మెరుస్తున్నాయి. ఆమె ఇండియన్ లాగా కనిపిస్తోంది. నా పేరు లియోనారా. కార్మెల్లో మీరు కలిసిన వారికి మీరు ఏమవుతారో అదే నేను మీకు అవుతాను అని చెప్పింది. కార్మెల్ అంటే ఏంటి గుర్తుపెట్టుకుందాం. మన వాళ్ళు దిగిన ఆ హోటల్ భవంతిలోకి వెళ్ళారు కదా, అది ఎక్కడుందని చెప్పారు? కార్మెల్ అనే పట్టణంలో ఉంది అని చెప్పారు. కార్మెల్లో మీరు ఒక యువజంటను కలిశారు కదా, వాళ్ళకు మీరు ఏమవుతారు? అదే నేను మీకు అవుతాను అని చెప్పింది. కాలాలు అనేవి వేలకు వేలు ఉంటాయి, తన్ను తాను సర్దుకుంటూ అనింది లియోనారా. వాళ్లకు మన హీరో హీరోయిన్ ఏమవుతారో మనకు తెలుసు, భవిష్యత్ అవుతారు. మీకు నేను అదే అవుతాను అని చెప్పింది లియోనారా. ఓ, మీరిక్కడికి ఎలా వచ్చారు? మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాను. రిచర్డ్ గారు ప్రశ్నించారు. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అన్నది ఆమె. కాలాలు అనేవి వేలకు వేలు అని అంటున్నారే, దాని అర్థం ఏమిటి? మీరు నా భవిష్య రూపానివా అని అడిగాడు. సరే అని అడిగింది లెస్లీ. ఆమె తలాడిస్తూ, లియోనారా తలాడిస్తూ మా వైపుకు వంగి, నేను మీ ఇద్దరిని
నీ ఒక్కదాన్నే కాదు, నీ ఒక్క భవిష్య రూపం కాదు, నేను మీ ఇద్దరిని. నేను భవిష్యత్తు కాలం నుంచి రాలేదు. నేను ఇదే వర్తమానానికి చెందిన మరొక కాలానికి చెందిన దాన్ని. మల్టీ డైమెన్షన్స్, చాలా మల్టీ డైమెన్షన్స్ అంటే తెలుగులో చెప్పాలి అంటే ఇలా డిఫరెంట్ కాలాలు సేమ్ టైంలో ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా ఇంతకుముందు బుక్స్లో కూడా. సో నేను భవిష్యత్తు రూపాన్ని కాదు మీకు, మీరు యువజంట చూసినట్టుగా అలాగే అనుకోండి అని చెప్పింది, కానీ అందులో కూడా డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వర్తమానాన్ని కానీ సమాంతరంగా నడుస్తున్న ఇంకో కాలంలోని వ్యక్తిని, కానీ మీరే నేను అని చెప్తుంది. మీ ఇద్దరిని, ఒకరు కూడా కాదు, ఇద్దరిని. సో ఆమె ఎలా మా ఇద్దరి రూపం అవుతుంది? ఒక వర్తమానంలో అనేక భిన్న కాలాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ మనకు కూడా వచ్చే క్వశ్చన్సే. అందుకే రచయిత గారు అలా క్వశ్చన్స్ రూపంలో తన మనసులో కూడా అవే ఉన్నాయి అని చెప్తున్నారు, వాటికి ఆన్సర్స్ మనకు అందించడానికి. అన్నిటికన్నా ముఖ్యం, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనసు మనసు ఉరకలు వేస్తోంది. మా మరణానికి కారణభూతం ఏమిటో మీకు తెలుసా అని అడిగాను. ఆమె చిరునవ్వు నవ్వి తల అడ్డంగా ఊపుతూ, మరణమా? మీరు మరణించారని ఎందుకు అనుకుంటున్నారు? మాకు తెలియదు. లాస్ ఏంజల్స్లో దిగబోతూ ఉండగా ఏదో పెద్ద శబ్దం, మరుక్షణం అంతా అదృశ్యమైపోయింది. అలా అరక్షణంలో నాగరికతను ఆవిరయ్యేటట్టు చేసేది ఏమై ఉంటుంది? ఆ వెంటనే ఈ భూమండలంలో ఎక్కడా లేని ఒక సముద్రంపై మా విమానం ఎగురుతోంది. ఆ వెంటనే ఒక హోటల్లోనికి తోసివేయబడ్డాము. అక్కడ మేము ప్రేతాత్మలలాగా మారిపోయి మా గతాన్ని మేము చూసుకున్నాము. అక్కడ మా యువరూపాలకే తప్ప వేరొకరికి మేము కలవలేదంటే వేరే వాళ్లకు కనిపించలేదు కదా. పని మనిషిది చెప్పారు అక్కడ, హోటల్ నుంచి బయటకు వస్తూ పని మనిషి లెస్లీ గుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే లెస్లీ ఆమె కనపడలేదు. సో వేరొకరికి మేము కలవలేదు. అక్కడి పనివారు లాండ్రీ బండిని మాలో నుంచి నెట్టుకుంటూ వెళ్ళారు. మా చేతులేమో గోడల్లోకి తిన్నగా ప్రవేశించినవి అంటూ దీర్ఘంగా ఓ నిట్టూర్పు వదిలి జరిగింది అది. ఇంతకు మించి అసలు మేము చనిపోయినట్లు ఎందుకు భావిస్తున్నామో మేము కూడా ఊహించలేము. జరిగిన సంఘటనలన్నింటిని బట్టి మేము మరణించాము అనుకుంటున్నాము, బట్ మరణించాము అనడానికి మా దగ్గర కూడా ఏమీ ఆధారం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆవిడ లియోనారా ఏమంటుందంటే, మంచిది, మీరు అసలు చనిపోనే లేదు అని ఆమె నవ్వుతూ చెప్పింది. నేను నా భార్య ఒకరినొకరు చూసుకున్నాము. ఇద్దరిలోనూ ఉపశమనం చెందిన భావన. అమ్మయ్య, ఒకదానికి ఆన్సర్ దొరికింది. చనిపోయామా లేదా దానికి ఆన్సర్ దొరికింది. మరిప్పుడు మేము ఎక్కడున్నాము? మాకేం జరిగింది అసలు? ప్రశ్నించింది లెస్లీ. ఇది ఒక భౌతికమైన ప్రదేశం కాదు, ఇది ఒక దర్శనీయ కోణము మాత్రమే. భౌతిక ప్లేస్ కాదది, వన్ ఆఫ్ ద యాంగిల్స్. మనం చూడగలిగే వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ చేయగలిగే యాంగిల్ అది అని సమాధానం ఇచ్చింది లియోనారా. ఇప్పటికీ మనకు అర్థం కాదు ఆవిడ అలా చెప్తే. ఆమె కాక్పిట్లోని ఎలక్ట్రానిక్ పరికరాల వైపు చూస్తూ బ్రుకుటి ముడివేస్తూ, ఇక్కడ ఇంత శక్తివంతమైన ట్రాన్స్మిటర్స్, ట్రాన్స్పాండర్, రేడార్, ఓ దిక్కుమాలిన రిసీవర్ ఇన్ని ఉన్నాయి. వీటికి అంతర సంబంధం ఏర్పడి ఉంటుంది. అది సంగతి అన్నమాట. మరి అప్పుడు బంగారు కాంతితో ఓ మెరుపు మెరిసిందా అంటూ ప్రశ్నించింది. అవును, చాలా ఆసక్తిగా ఉంది చిన్నగా నవ్వుతూ. ఇలాంటి సంఘటనలు జరగడానికి 100 కోట్లకు ఒకమారు మాత్రమే అవకాశం ఉన్నది అని కూడా చెప్పింది. అంటే మేము తిరిగి మామూలు స్థితికి వెళ్ళడానికి కూడా 100 కోట్లకు ఒకమారు మాత్రమే అవకాశం ఉందా? రేపు లాస్ ఏంజల్స్లో ఒక సమావేశం ఉన్నది, మేము అక్కడికి సరైన సమయంలో చేరుకుంటామా అని ప్రశ్నించాను. సమయమా అంటూ లెస్లీ వంక తిరిగి, నీకు ఆకలిగా ఉందా అని అడిగింది లెస్లీని. లేదు సమాధానం చెప్పింది లెస్లీ. పోనీ దాహంగా ఉందా? లేదు. ఎందుకు లేదు? సంభ్రమం వల్ల లేదా ఒత్తిడి వల్ల అయ్యి ఉండొచ్చు. బికాస్ మనం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎప్పుడూ ప్రయాణించారు, ఎక్కడా తిన్నారు తాగారు అని కూడా చెప్పలేదు మనకు. బట్ ఇంత స్ట్రెస్, ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆకలి గుర్తు రాకపోవచ్చు, కానీ ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆకలి కూడా వేయవచ్చు, కానీ గుర్తుకు రాకపోవచ్చు, తినాలని అనిపించకపోవచ్చు, అదేదైనా ఉండొచ్చు. అందుకే ఆవిడ అడిగింది ఆకలి ఉందా దప్పికుందా అని చెప్పేసి. లేదు, బహుశా ఒత్తిడి వల్ల అయ్యుండొచ్చు అని చెప్పారు రిచర్డ్ గారు. పోనీ విమానం ఇంధనాన్ని ఎంతగా ఉపయోగిస్తోంది అదన్నా తెలుసా మీకు అని అడిగింది లియోనారా. ఇంధన సూచిక బిగుసుకుపోయింది, స్టక్ అయిపోయింది. సమాధానం ఇచ్చింది లెస్లీ. నాకిప్పుడు అర్థమైంది లియోనారా మమ్మల్ని అలా ఎందుకు ప్రశ్నిస్తోందని.
గ్రౌలి ఇంధనాన్ని అసలు ఏమీ వినియోగించడం లేదు. ఎందుకంటే ఇంధన వినియోగం, ఆకలి, దాహం ఇవన్నీ కాలానికి సంబంధించినవి. కానీ ఇక్కడ కాలం అనేదే లేదు. అందుకే మనకి ఆకలి దప్పులు లేవు అని సమాధానం ఇచ్చాను. ఎవరిచ్చారు? రిచర్డ్ ఇచ్చారు. ఆయన కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ అది చదివి ఉన్నారు కదా, కొద్ది కొద్దిగా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ఆ, సరి అయిన సమాధానం అన్నట్లు తలాడిస్తూ నా వైపు మెచ్చుకోలుగా చూసింది లియనారా. వేగం అన్నది కాలానికి సంబంధించింది, కానీ ఇప్పుడు కాలం శూన్యమైనా వేగంగా కదులుతున్నాం కదా, మరి అదెలా సాధ్యం? ప్రశ్నించింది లెస్లీ. బికాస్ మాస్టర్స్, మనం భౌతిక తలంలో ఇక్కడ ఉంటున్నాము, భౌతిక శరీరాన్ని తీసుకొని ఉంటున్నాం కాబట్టి కాలము, వేగము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి. వాటితో పాటే అర్థం చేసుకుంటున్నాం మనం. కానీ దానికి అతీతంగా యాక్చువల్గా దట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ ఐ కెన్ సే. రమణ మహర్షి గారు కూడా అదే చెప్తారనమాట. ఇది కాలం అనేది ఒకటి ఉండదు. అవి ఎన్నిసార్లు చదివినా నాకైతే కొంచెం కూడా అర్థం కాదండి. అది చదువుతున్నప్పుడు ఏదో ఉంది అర్థం కాంది అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకోవడానికి నాకు రాదు. పరమహంస యోగానంద బుక్లో కూడా ఉంటుంది ఈ కాలం రిలేటెడ్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్లో, ఏదో కొద్ది కొద్దిగా తప్పిస్తే పూర్తిగా అర్థం అవ్వలేదు. అలాంటి కాన్సెప్ట్ అది. సో ఇక్కడ కాలం అన్నదే లేదు కాబట్టి ఎంత వేగము, దాన్ని వేగాన్ని చూపించడానికి మీకు ఒక ఇండికేటరు, మీకు ఇంత కాలం అయ్యింది కాబట్టి ఆకలి ఉంటుంది, దప్పికుంటుంది, ఆ కాన్సెప్టే లేదు. కాలమే లేకపోతే ఆకలి దప్పుల కాన్సెప్టే లేదనమాట. వేగం కాన్సెప్టే లేదనమాట. సో మనం ప్రయాణిస్తున్నామా? ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు పైకి లేవగా ప్రశ్నించింది లేనారా. అంతకన్నా ముందు మన లెస్లీ గారు అడిగిన క్వశ్చన్ మళ్ళొక్కసారి చదువుకుందాం. వేగం అన్నది కాలానికి సంబంధించింది, కానీ ఇప్పుడు కాలం శూన్యమైన వేగంగా కదులుతున్నాం కదా, మరదెలా సాధ్యం అని అడిగింది. ఎస్, వ్యాలిడ్ క్వశ్చన్ మన లెస్లీకి వచ్చింది. సో దానికి ఆన్సర్ చేయకుండా ఏమడుగుతోంది మన లియనారా అంటే, మనం ప్రయాణిస్తున్నామా అన్న క్వశ్చన్ అడిగింది. అంటే మనం కదులుతున్నామన్న భ్రమలో ఉన్నామా అని అడిగాడు రిచర్డ్. లియోనార్డో అడిగిన క్వశ్చన్ ఏమో మనం ప్రయాణిస్తున్నామా అని అడిగింది. కావాలనే అడిగింది క్వశ్చన్, ముందు క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా, బికాస్ ఈ క్వశ్చన్ ద్వారా ఆన్సర్ చేద్దామని. అప్పుడు రిచర్డ్కి అర్థమవుతుంది, లెస్లీ కంటే ఆయన త్వరగా బెటర్గా అర్థమవుతుంది. సో అంటే ఏంటి, కదలట్లేమో, భ్రమలో ఉన్నామంటున్నావా నువ్వు అని చెప్పేసి అడిగాడు లియనారని. ఇలాంటి ఉద్విగ్నభరితమైన క్షణాల్లోనూ నీకు మంచి మంచి ఆలోచనలే వస్తున్నాయి అంది లియనారా నన్ను మెచ్చుకుంటుంటే. చక్కగానే అర్థం చేసుకోగలుగుతున్నావు అన్నట్టుగా. ఈవిడ క్వశ్చన్ వెయ్యగానే ఆయన అర్థం చేసుకున్నారు ఎందుకు క్వశ్చన్ వేసింది. కదులుతున్నామన్ను భ్రమలో అంటున్నావా ఏంటి, కదలట్లేమా ఏంటి అన్న టైప్లో. అంటే ఇంత స్ట్రెస్డ్గా ఉండి, ఇంత ఉద్విగ్నంగా, ఎగ్జైటెడ్గా ఇదంతా ఉండి చాలా కన్ఫ్యూషన్లో కూడా ఉన్నారు మన హీరో హీరోయిన్. స్టిల్ నీకు ఒక క్వశ్చన్ నేను అడగగానే ఎందుకు అడుగుతున్నాను కూడా అర్థం చేసుకోగలుగుతున్నావు, వెరీ గుడ్ అన్న టైప్లో మెచ్చుకోలుగా చూసిందట. మరి కాలం, వేగం అనేవి అంతర ప్రజ్ఞకు సంబంధించినవేనా అని తిరిగి ప్రశ్నించాను. మన హీరో ప్రశ్నించారు. ఖచ్చితంగా అదే. అంతర్ప్రజ్ఞ గమనాన్ని నీవు కాలం అని అంటున్నావు. అంటే మనలో మనము అనుకుంటున్నాము కాబట్టి ఆ కాలం అనేది ఎగ్జిస్ట్ అవుతోంది. అంతర్ప్రజ్ఞ గమనాన్ని నీవు కాలం అంటున్నావు. స్థల కాల పరిధిలో జరిగే ఏ సంఘటన అయినా ఈ వింత ప్రపంచంలో ఏకకాలమందు ఇప్పుడు జరుగుతుంది. సాధారణంగా మనం భాషలో కాలం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ నిజానికి అంతా వర్తమానమే తప్ప గతించిన కాలం లేదు, భవిష్యత్తు కాలం కూడా లేదు. అంతా ప్రస్తుతమే. ఇది ఏమంటారు, బోల్డ్ లెటర్స్లో రాసిచ్చారండి. అంటే అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యాలన్నమాట. ఆ జ్ఞానం, వాక్యాలంటే అండర్లైన్ చేసుకోవాల్సిన జ్ఞానం. ఒకవేళ మనకు అర్థం కాకపోతే తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఈ కథతో పాటు జస్ట్ దీన్ని ఒక కథలాగా చదువుకోవట్లేదు, ఈ కథలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అందులో ఇది అత్యంత ముఖ్యమైనది, లేదా ముఖ్యమైన వాటిల్లో ఒకటి అని చెప్పడం రచయిత యొక్క ఉద్దేశం. కాలం, వేగం అనేది అంతర్ప్రజ్ఞకు సంబంధించిందే. యాక్చువల్గా గతం ఉంటుంది అంటాము, భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటాము.
కానీ గతము లేదు, భవిష్యత్తు లేదు. ఆల్ ద టైం ప్రస్తుతమే. ఆ ప్రస్తుతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎప్పుడూ కూడా ఏది కూడా బాధించదు. అంటే బాధ, సంతోషం, కొంగు పొంగు ఏది ఉండవు. మన పరమ గురువులు కానీ, దేవతలు అని చెప్తాము, దేవుళ్ళు అని చెప్తాం కదా! వాళ్ళు ఆల్వేస్ ప్రజెంట్ మూమెంట్‌లోనే ఉంటారు. వాళ్ళకి అన్నీ సాధ్యమే. బికాస్ కాలం అనేది లేదు వాళ్ళకి. వెనక్కి, ముందుకు అనేది లేదు. ప్రస్తుత క్షణంలో నేనిప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. అది ఎంత సత్యమో, నేను వేరేది ఏది చెయ్యాలనుకున్నా కూడా అంతే సులభంగా చెయ్యగలను అనేది అంతే సత్యం. ఎవరు చేస్తారు? ఏది అనుకుంటే అది సంకల్ప బలం చేత మన దృష్టిలో దేవుళ్ళు, దేవతలు, గురువులు వీళ్ళందరూ కూడా సంకల్ప బలం చేత చేస్తారు అని చెప్తాము. రీజన్ ఏంటి? వాళ్ళ కాలం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు? ప్రస్తుత క్షణంలో ఉంటారు. వర్తమానంలో ఉంటారు. దాన్ని సాధించడం కొరకే మన యొక్క ఆనాపానాసతి మెడిటేషన్ కానీ, లేదా ఇతర రకాలుగా ఫాలో అయ్యే మెడిటేషన్లు, యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, భక్తి మార్గం కానివ్వండి, ఏదైనా తీసుకోండి మీరు. ఆ ప్రస్తుత క్షణంలో ఉండడానికి. అప్పుడు వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీ విల్ కమ్ టు నో దట్ వీ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్. ఆ లేయర్స్ అన్నీ తీసేసుకోవడమే అచీవ్మెంట్. మనం ఏదైతే ఆ మాయలో ఉండి లేయర్స్గా ఇది భౌతికత, ఇది శరీరము, ఇది కాలము, ఇది వేగము, ఇది అది, గతము, భవిష్యత్తు, ఇవన్నీ ఎన్నో లేయర్స్తో ఉన్నాం కదా! అవన్నీ ఒక్కొక్కటిగా విడిపోవడమే మన ఫైనల్ అచీవ్మెంట్. సో ఇదంతా అంకగణితం లాంటిది, న్యూమరాలజీ లాగా. అంకగణిత మూల సూత్రాలు తెలిసిన వారెవరికైనా సంఖ్యాపరమైన ఏ సమస్యకైనా సమాధానం అంతకుముందే సిద్ధంగా ఉంటుంది అని తెలుసు. ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఓకే. క్వశ్చన్ ఇచ్చినట్లయితే దానికి ఆన్సర్ ఉంటుంది కదా! అంకగణితం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారనమాట. సో, ఏ సమస్యకైనా సమాధానం అంతకుముందే సిద్ధంగా ఉంటుందని తెలుసు. అంకగణిత సూత్రాలకు క్యూబ్ యూ క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఎంతో ముందుగానే తెలుసు. ఒక క్యూబ్ రూట్ ఆఫ్ 6 అనుంది. మనం సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తాము. కానీ మనం చెప్పినా, చెప్పకపోయినా ఆన్సర్ అనేది ఉంటుందా లేదా అక్కడ? ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎగ్జిస్టింగ్. వీఆర్ ట్రయింగ్ టు నో వాట్ ఇట్ ఈస్ బై సాల్వింగ్ యూజింగ్ అవర్ మెథడ్స్. మన మెథడ్స్లో మనం సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తే చెప్తాము, చెప్పకపోతే చెప్పము, తెలియదు అని చెప్తాము. కానీ ఆన్సర్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ. అంకగణిత అని క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఎగ్జాంపుల్ ఇచ్చారు. కాకపోతే అంతకు ముందే ఉన్న సమాధానాన్ని వెతుక్కోవడానికి మనకు కొంత వ్యవధి పడుతుంది మన యొక్క జ్ఞానాన్ని బట్టి. ఈ వ్యవధిని మనం ఏమంటున్నాము అంటే కాలము అంటున్నాం అని వివరించింది లియనారా. లేదు, అక్కడ ఒక సమస్య కనిపించింది. స్పాంటేనియస్‌గా సమస్యతో పాటుగా సమాధానం చెప్పారు. కాలం అనేది ఎగ్జిస్టెన్స్ ఉందా? ఎంత టైం తీసుకున్నారు మీరు ఆ సమస్య సాల్వ్ చేయడానికంటే? నో టైమ్ అంటారు. నేను 2+2 అన్నాను. ఈక్వల్స్ టు అనకముందే మీరు 4 అని చెప్తారు. ఎంత టైం తీసుకున్నారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే? నో టైమ్ అండి అంటారు. వాట్ డు యూ మీన్? నో టైమ్ అంటే ఏంటక్కడ? మీరు టైం తీసుకోలేదని చెప్పడం మీనింగ్ అక్కడ. కానీ యాక్చువల్లీ దేర్ ఈస్ నో టైమ్. ఏకకాలంలో జరిగిపోయాయి. ఏకకాలం అంటే ఉన్నది ఒకటే. ఆ ఉన్నది ఒక్కటి ఏంటి అంటే ప్రస్తుతం. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది మాస్టర్స్. మనకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఈవెన్ నాకు కూడా అందులో 1% అయినా తెలుసో లేదో ఐ డోంట్ నో. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ మై లెవెల్ బెస్ట్ బై యూజింగ్ ద ఎగ్జాంపుల్స్ బుక్‌లో ఇచ్చినయి. కానీ నా బ్రెయిన్‌కి ఆ టైంలో మాస్టర్స్ అందచేసే ఎగ్జాంపుల్స్ ద్వారా కానీ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. బీ విత్ మీ. తర్వాత ఆ వ్యవధిని మనం కాలం అంటున్నాం. వివరించింది లేనారా. అంటే ఇది ప్రతి విషయంలోన సంభవించడానికి అవకాశం ఉన్న ప్రతి సంఘటన అంతకుముందే జరిగి ఉంటుందా? భవిష్యత్ అనేది లేనే లేదా? అని అడిగింది లెస్లీ. ఏమడుగుతోంది? ఇప్పుడు నువ్వేదో చెప్పావు. ఒక ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ తర్వాత సారీ 6 అంకగణితము అనుకుంటూ ఏదో ఏదో చెప్పావు. బానే ఉంది. అది ప్రతి విషయంలో జరుగుతుందా అలాగే? ఏ సంఘటనైనా ఆల్రెడీ జరిగి ఉందా దాని మీనింగ్?
అసలు భవిష్యత్ అనేది ఏమీ లేదా అని అడుగుతోంది. నాకు ఇక్కడ ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది మాస్టర్స్. మనకందరికీ కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు. దాని గురించి అందరము చదివే ఉంటాము. డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అందులో ఉన్న జ్ఞానం జ్ఞానమే. ఏదైతే సత్యం దాని ద్వారా చెప్పబడాలో ఈ ప్రపంచానికి అది మాత్రం ఒక్కటే కదా! కొన్ని దగ్గరలో ఏం చెప్తారు అంటే కృష్ణుడు ఆల్రెడీ అర్జునుడు ఒక బాణం ఏస్తాడు కదా! అర్జునుడే కదా మెయిన్ కైండ్ ఆఫ్ హీరో మన కురుక్షేత్రంలో. ఆయన బాణం వేసేటప్పటికే ఎవరికైతే బాణాన్ని వేశాడో, ఎవరిని గురి చేసుకుని వేశాడో, అప్పటికే అక్కడ జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే అవతల వైపు ఒక పర్సన్‌ని ఎక్స్ అనే పర్సన్‌ని కౌరవుల వైపు అతన్ని గురి చూసుకొని మన అర్జునుడు వేశాడు బాణం. ఈయన బాణం ఎక్స్‌ని తగలక ముందే ఎక్స్ ఆల్రెడీ పడిపోయి ఉంటాడు. ఇది ఎవరు చెబుతారు అంటే ఐ థింక్ భీముడి కొడుక, భీముడి మనమడా, నాకు గుర్తుకులేదు. ఘటోత్కచుడి కొడుకు అని గుర్తుంది. ఆయన పేరు కూడా సమ్ డిఫరెంట్‌గా ఉంటది. నాకు గుర్తున్నంత వరకు ఘటోత్కచుడి కొడుకు అని గుర్తుంది. సో, ఆయన ఒక ఒక పెద్ద కొండపై నుంచి చూస్తూ ఉంటాడు. ఈయన వేసే లోపలనే ఏదో ఒక శక్తి వచ్చి వాళ్ళని అక్కడ చంపేయడం వాటెవర్ అది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇట్స్ హ్యాపెండ్. అది చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తదంటే సింపుల్‌గా మనకు మనకు అర్థమయ్యే జ్ఞానం ఏంటంటే భగవానుడున్నాడు కదా! శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా! ఆయన అన్నీ ముందే చూసుకుంటున్నాడు. ఈయన నిమిత్త మాత్రుడు మన అర్జునుడు. ఆయన బాణం వేస్తున్నట్టుగా మనకనిపిస్తోంది. బట్ అందులోంది ప్రాణం తీసేదైనా, పోసేదైనా అంతా భగవంతుడే కదా! ఆయన ఆల్రెడీ చేసేసాడు. అన్న టైప్‌లో జ్ఞానం అర్థమవుతుంది మనకి. అంతవరకు మాత్రమే. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివితే ప్రతి సంఘటన అంతకు ముందే జరిగి ఉంటుందా? అది అప్లై చేయొచ్చేమో అనిపించింది అక్కడ. భవిష్యత్ అనేది లేదా? నేనిప్పుడు బాణం వదిలాను. ఒక 5 సెకండ్‌లో, 10 సెకండ్‌లో రీచ్ అవుతుంది అవతల వ్యక్తికది. అంటే 5, 10 సెకండ్ల తర్వాత ఉండే కాలాన్ని నేనేమంటాను? ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణం 12:30. 12:30 5 సెకండ్లని ఏమనాలి నేను? భవిష్యత్ అనే అనాలి. నేను ప్రస్తుతం వదిలిన బాణం భవిష్యత్తులో 5 సెకండ్ల తర్వాత అవతల టార్గెట్‌ని రీచ్ అవుతుంది. అంతే నేను చెప్పేది. కానీ ఈవిడ చెప్తున్న ప్రకారం అసలు భవిష్యత్తే లేదా? అని అడుగుతోంది లెస్లీ. ఆవిడ క్వెషనొచ్చింది. మనకు లాంటి క్వెషనే. మనకుండే క్వెషనే. కాలము లేదు, గత కాలము లేదు. చెప్పింది లియనారా. ప్రతి ఒక్కటి ఇంతకు ముందే జరిగి ఉంటే, మరి మనం ఎందుకు ఈ తాత్కాలిక భావన అయిన కాలంలో, ఈ అనుభవాల పరంపరలలో జీవించాలి? ఎందుకు అసలు ఈ తాపత్రయమంతా? ప్రశ్నించింది లెస్లీ ఉద్విగ్నంగా. యెస్, ఆఫ్ కోర్స్. మనందరికీ కూడా క్వెషన్ ఉంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతా మనం పుట్టకముందే రాసేస్తాడురా తలరాత. ఎవ్రీథింగ్ ఎలా జరుగుద్దో అలా జరుగుద్దిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. మన పూర్వీకుల వరకు దాన్ని విన్నారు. క్వెషన్ చేయడం అలవాటు లేదు కదండీ! ఆ హేతువాదం అనేది జస్ట్ ఒక 1 సెంచరీనో లేదా ఫ్యూ డికేడ్స్ నుంచో ఇది చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆ ప్రశ్నించడము అనేది. అంతకుముందు మనము చెప్పినట్లుగా ఇది ఇలా చేయొద్దు అంటే చేయొద్దు. చేయాలి అంటే చేయాలి. ఇలా జరిగిందేమో, అలా చేస్తాడేమో దేవుడు ముందే. యెస్. నమ్మేస్తాము. మనం కూడా అదే దాన్ని ఆ నమ్మకాన్ని మనము అంటే ప్రచారంలో ఉంచుతాం. అంటే మన పిల్లలకి చెప్పడానికి కానీ, ఇంకెవరికైనా చెప్పడానికి కానీ. కానీ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఏమని? మరి మొత్తం ప్రీ రిటనే అయితే, రేపు నాకిది తగలాలనుంది. అది ఆల్రెడీ ఉంది. మరి ఇంక నేను చేయడానికి ఏముంది? దాన్ని తగలకుండా ఉండడానికి నేను ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవాలి? ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికి నేనెందుకు ట్రై చేయాలి? జరగాలనుంటే జరుగుద్ది కదా! అసలు నేనెందుకు? ఎందుకు ఇంత ఉత్తాన పతనాలు పైకి, కిందికి, లోపలికి, బయటికి ఈ టైప్‌లో ఇన్ని ఎందుకు? ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఎందుకు నాకు? మనకందరికీ ఉండే క్వెషనే. ప్రీ రిటన్ అయినప్పుడు చాలా కామన్‌గా సత్సంగాలలో వింటూ ఉంటామండి ఈ క్వెషన్. చాలా మందికి చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవ్రీథింగ్ ప్రీ రిటన్ అయినప్పుడు ఎందుకు మనకు జీవితం? ఎందుకు మనం ప్రయత్నం చేయాలి? పురుష ప్రయత్నం అనేది కూడా చెప్పబడుతుంది ఆధ్యాత్మిక శాస్త్రంలో. అసలెందుకు చేయాలి? జరిగేదెలాగో జరుగుతుంది. సో, అదే క్వెషన్. ఎందుకు ఈ తాపత్రయమంతా అని మన లెస్లీ అడిగింది.
మళ్ళీ బోల్డ్ లెటర్స్లో అంటే ముఖ్యమైన పాయింట్స్ లాగానే రాశారు ఇక్కడ రచయిత. ఫలానా సంఘటన ఇంతకు ముందే జరిగిందా అన్నది ప్రశ్న కాదు, మనం ఎన్నుకోవడానికి అనంతమైన అవకాశాలు ఉన్నాయన్నదే ముఖ్యం ఇక్కడ. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్స్, ప్రాబబిలిటీ ఆఫ్ టైమ్స్, అనేక సంభావ్యతలు తెలుగులో చెప్పాలి అంటే. ఒక దానిని ఒక విధంగానే కాదు, ఎన్నో విధాలుగా చెప్పాలి అంటే అనంతమైన విధాలుగా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఏకకాలంలో కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఎందుకు ఏకకాలం? బికాస్ లియనారా చెబుతున్న ప్రకారం గతము లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నదంతా వర్తమానమే. ఎన్ని ఆప్షన్స్ అయితే నువ్వు తీసుకొని చేస్తున్నావో అన్నీ వర్తమానంలోనే చేస్తున్నావు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఏకకాలంలో డిఫరెంట్ ఆప్షన్స్తో ఒకదాన్ని నువ్వు సాల్వ్ చేస్తున్నావు లేదా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. అది ఆవిడ చెప్పాలనుకుంటున్నది. సో మనం ఎన్నుకోవడానికి అనంతమైన అవకాశాలు ఉన్నాయన్నది ఇక్కడ ముఖ్యం. మన ఎన్నికే మనం ఒక అనుభవాన్ని పొందేలాగా చేస్తుంది. ఆ అనుభవంతోనే మనము ఏ ప్రాముఖ్యత లేని అల్ప ప్రాణులం కాదు అన్న విషయం విశదమవుతుంది. మనం చైతన్య శక్తి అంతర విస్తృత యొక్క వ్యక్తీకరణలం. ఆత్మలనే పారమార్థిక ఆత్మలు అనే పారమార్థిక ప్రతిబింబాలము అని తెలియజేస్తుంది. మరి ఎందుకు క్వశ్చన్ అడిగింది కదా, ఎందుకు ఇంత తాపత్రయం, ఎందుకు ఇన్ని అనుభవ పరంపరాలు అని చెప్పేసి ముందు పారాగ్రాఫ్లో మన హీరోయిన్ అడిగింది కదా లెస్లీ. అప్పుడు అంటోంది, గతముందా భవిష్యత్తుందా ఆ విధంగా ఆలోచించకు. ఒకదానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించవచ్చు. అది ఆత్మ తీసుకునే అనుభవము, చైతన్య శక్తి పొందాలనుకునే అనుభవాలు. అది గమనించు, ఆ పాయింట్ని అండర్లైన్ చేసుకో నువ్వు అని చెప్తోంది లెస్లీకి. చూడండి క్వశ్చన్స్, మన హీరో గారు వేసే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి లియోనారాని, మన లెస్లీ వేసే క్వశ్చన్స్ ప్రతి మచ్ మనకుండే క్వశ్చన్స్ లాగా ఉన్నాయి. లియోనారా డెఫినెట్గా కొన్ని నాట్ లియోనారా, రిచర్డ్ గారు కొన్ని స్టెప్స్ మనం ఆలోచించే విధానం కన్నా పైన ఉన్నారు. ఆయన యొక్క విస్తృతి ఎక్కువగా ఉన్నది, జ్ఞాన పరిధి. ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయి? ఆకాశంలో ఏదైనా పెద్ద గిడ్డంగి ఉందా? గిడ్డంగి అంటే వేర్ హౌస్ అంటుంటాం చూడండి. ఇక్కడ మనము ఇండియాలో గిడ్డంగి అంటే అందరికీ తెలుసు. వేర్ హౌస్ అంటే శామ్స్ క్లబ్ ఉంటుంది, కాస్ట్కో ఉంటుంది, బీజేస్ అని ఉంటుంది, వాటి వేర్ హౌసెస్ అని చెప్తాం కదా, ఒక గిడ్డంగి లాగా. అలా ఏదైనా ఉంటుందా ఆకాశంలో? షీ వాంటెడ్ టు ట్రై టు విజువలైజ్ అనమాట. లియోనారా చెప్పే కాన్సెప్ట్ని మన లెస్లీ మనలాగే విజువలైజ్ చేసుకోవడానికి, అది ఊహించుకోవడానికి ప్రయత్నం చేసి, ఏదైనా గిడ్డంగి ఉంటుందా, ఏదైనా వేర్ హౌస్ లాగా ఇక్కడ ఏదైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుతుంది. అందులోని అరలలో అంటే రూమ్స్ లాగా ఇది జరగడానికి, ఈ సంభావ్యతలు జరగడానికి కలిగిన అన్ని సంఘటనలు ఉంటాయా? మనం వాటిలో నుంచి దేన్నైనా ఎన్నుకోవచ్చా? అంటే అదొక పెద్ద భవంతి లేదా పెద్ద వేర్ హౌస్, గిడ్డంగి, అందులో చాలా రూమ్స్ ఉంటాయి. రూమ్స్ అంటే ఒక్కొక్క దానికి ఎన్నో రకాల సొల్యూషన్స్ అనుకోండి, ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, అలా ఉంటాయా? నచ్చినవన్నీ ఎన్నుకోవచ్చా లేదా అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చా? అలా ఊహించుకోవాలా నువ్వు చెప్పే కాన్సెప్ట్ని నేను అన్నట్టుగా అడుగుతోంది లియోనారని. నీవు భావిస్తున్నట్టు అవి గిడ్డంగుల్లో ఉండవు, నీవు అనుకున్నట్టు అసలు అది ఒక భౌతిక స్థలమే కాదు. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయని అనుకుంటున్నావు అని మళ్ళీ మన లియోనారా హీరోయిన్ని ప్రశ్నించింది. తెలియదు. ఇద్దరు, రిచర్డ్ అండ్ లెస్లీ ఒకేసారి అన్నారు. ఈవెన్ రిచర్డ్ గారికి కూడా అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్, ఆవిడ చెప్తున్న కాన్సెప్ట్. సో ఏమో తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఎక్కడుంటాయి? మా కళ్ళల్లోకి చూస్తూ తన చూపుడు వేలుని క్రిందికి సూచిస్తూ మళ్ళీ ప్రశ్నించింది. చెప్పట్లేదు, మూడోసారి అడిగింది ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఎలా ఈసారి? మా కళ్ళల్లోకి చూస్తూ తన చూపుడు వేలుని కిందికి సూచిస్తూ మళ్ళీ ప్రశ్నించింది. మేము కిందికి చూసాము. కింద సముద్ర జలం అడుగున ఇసుకలో గజిబిజిగా అల్లుకున్న ఇసుక మేటలున్నాయి. మళ్ళీ
మళ్ళీ ముఖ్యమైన వాక్యాలుగా రాశారు బోల్డ్ లెటర్స్లో. కిందనున్న అల్లిబిల్లి అల్లికలోన, కిందికి చూపించింది కదా, కింద చూస్తే సముద్ర జలంలో ఆ ఇసుక మేటలు ఉన్నాయి కదా, మళ్ళీ కనిపిస్తున్నాయి. ఆ అల్లికల్లోన ఆ డిజైన్లు డిజైన్లుగా ఉన్నాయి. మీకు గుర్తున్నట్లయితే నిన్నను మనను చదువుకున్న చాప్టర్లో ఒక డిజైన్ ఇంకొక డిజైన్తో పోల్చలేకుండా అన్ని యూనిక్ డిజైన్స్గా ఉన్నాయి అని చెప్పింది. మీకు గుర్తున్నట్లయితే ఆ పదం మనం చర్చించుకున్నాం కూడా. ఆ అల్లికలన్నీ వెండి బంగారం కలబోసినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, ఒక్క డిజైన్ ఇంకొక డిజైన్తో పోలిక లేకుండా ఉంది. సో ఆ అల్లికలా నువ్వు చెప్పేది అని చెప్పేసి అడిగారు. ఈ నీటి కిందన ఓ మనం ఎన్నుకోదగినన్ని అవకాశాలున్నాయి. ప్రతి అల్లిక మనం ఎన్నుకోబోయే అవకాశాన్ని సూచిస్తుందన్నమాట. ఐ థింక్ మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీని ద్వారా ప్రతి వంపు గీత మనం తీసుకునే ఒక మలుపు. మనం ఎప్పటికప్పుడు ఏ కొత్త మలుపునైనా ఎన్నుకొని దానిని స్వీకరించవచ్చు అన్నమాట. అసలు ఒక రచయిత ఒక బుక్ రాయాలి అంటే ఎంత జాగ్రత్తగా రాయాలి మాస్టర్స్. ప్రతి ఒక్క పదము కూడా మనకు అది కంపల్సరీ యూజ్ అవుతుంది. అర్థం చేసుకోవాలి అని మీనింగ్. అక్కడ సింపుల్గా ఏదో డిస్క్రైబ్ చేశారు, వర్ణించారు, సముద్ర జలము, ఇసుక, బంగారు, వెండి. మనం అంటాం కదండి, బయట ఆకాశం ఎలా ఉంది చూడండి, అలా ఇలా అనుకుంటూ కవులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, రైట్? ఇక్కడ రచయిత అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు అని మనం అనుకోవచ్చు. లేదు, దానికి ఒక మీనింగ్ ఉంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి. అక్కడ ఒక డిజైన్కి ఇంకొక డిజైన్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కటి ఎంత యునీక్ డిజైన్స్ ఉన్నాయో అలా మనకు కూడా అన్ని యునీక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యునీక్ ఎక్స్పీరియన్సెస్ చేయొచ్చు మనం. అది చెప్పడం అన్నమాట ఆమె ఉద్దేశం. వీళ్ళతోనే చెప్పిస్తోంది. మూడోసారి క్వశ్చన్ అడిగింది, ఏమని? ఎక్కడుంటాయి అని చెప్పి కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ కిందికి చూపుడు వేలు. చెప్పొచ్చు కదా ఆవిడ. సముద్ర జలంలో ఇసుక, అందులో గీతలు చూశారు మీరు. ప్రతి ఒక్క గీత ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అంటే ఒక్కొక్కటి అలా కాదు. వీళ్ళల్లో నుంచి ఆ ప్రజ్ఞ బయటికి తీసుకొస్తోంది. సో ప్రతి వంపు గీత అది మనం తీసుకునే ఒక మలుపు. మనం ఎప్పటికప్పుడు ఏ కొత్త మలుపునైనా ఎన్నుకొని దానిని స్వీకరించవచ్చన్నమాట. అంటే ఎప్పటికీ కూడా అవకాశం ఉంటుంది. ఏ మలుపు దగ్గరనైనా కూడా అవకాశం ఉంటుంది. అయిపోయింది అనేది లేదు, దారి క్లోజ్డ్ అనేది లేదు. అది మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మనం అనుకుంటాం కదా, సినిమాల్లో కూడా సూపర్ డైలాగ్స్ ఉంటాయి మనకి. ఏమని? నా చాప్టర్ క్లోజ్, నా పని అయిపోయింది, మొత్తం జీరోకి వచ్చేసాను, ఈ బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది, ఆర్ సో అండ్ సో రిలేషన్లో ఫెయిల్ అయిపోయాను, నా జీవితం డన్, ఐఎమ్ డన్, ఐ కెన్ స్టార్ట్. నేనే కాదు, ఎవరూ స్టార్ట్ చేయలేరు ఈ పరిస్థితుల్లో అని అనుకుంటూ ఉంటాం చూడండి. నో, ప్రతి వంపు ఒక మలుపే. ఆ పర్టిక్యులర్ దిశ అక్కడికి ఎండ్ అయిపోవచ్చు. దాని మలుపు తిరిగినట్లయితే ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది. చాలా డీపర్ మీనింగ్ మాస్టర్స్. అందుకే బోల్డ్ లెటర్స్లో పెట్టారు, థిక్ లెటర్స్లో పెట్టారు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఏ కొత్త మలుపునైనా ఎన్నుకొని దానిని స్వీకరించవచ్చు అన్నమాట. ఇట్స్ డన్, ఐ క్యాన్ డూ, దిస్ ఈజ్ ద ఏజ్, నా ఏజ్ అయిపోయింది, నాకు అది అయిపోయింది, ఇప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను. ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎరేజ్ చేసేసేయాలి. మనకు అలా అనిపించగానే ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఆత్మ సహచరులు, సముద్ర జలం, ఇసుక మేటలు, ఆ గీతలు. ఆ గీతలన్నీ యునీక్ గీతలు. అదొక్కసారి మీరు బ్రెయిన్లో ప్రింట్ చేసేసుకోండి. ఎక్కడ కూడా అలసిపోయాము, అయిపోయింది అన్నది ఉండదు. ఆఫ్ కోర్స్ అలసిపోతే పాజ్ తీసుకోవచ్చు, రీగెయిన్ చేసుకోవచ్చు ఎనర్జీని. బట్ ఇట్స్ నాట్ ఎ స్టాప్, ఇట్స్ ఓన్లీ ద పాజ్. సమాంతర జీవిత కాలాలు అంటే ఇవేనా అని అడిగాడు మన రిచర్డ్. సమాంతర జీవిత కాలాలు, ప్రత్యామ్నాయ జీవిత కాలాలు అంటే ఇవే. అంతా మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ప్యారలల్ లైఫ్స్, సమాంతర జీవితాలు అంటే ప్యారలల్ లైఫ్స్ అని ఉంటుంది, ప్రాబబిలిటీ లైఫ్స్ అని ఉంటుంది అనమాట.
సో సమాంతర జీవిత కాలాలు, ప్రత్యామ్నాయ జీవిత కాలాలు, ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా అంతా మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం పైకి ఎగిరే కొద్దీ క్రింద నీటిలోని చిత్రం అంతా స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. అప్పుడు మనం ప్రతి అంశాన్ని, ప్రతి శాఖను, ప్రతి కూడలిని నిశితంగా గమనించవచ్చు. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే మాస్టర్స్, అంటే మనం పైకి ఎగిరే కొద్దీ, ఎగరడం అంటే మనం ఇక్కడ పక్షులమా? కాదు. నేనేం ఎగరలేను. రైట్. నేనేం ఎగరలేను. మరేంటి? ఎలా అర్థం చేసుకుందాం మనం ఇక్కడ? మన శక్తిని పెంచుకునే కొలది. అప్పుడేమవుతుంది? నీటిలోని చిత్రమంతా స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఏంటి మనం పొందాల్సిన ఎక్స్పీరియన్స్, పొందుతున్న ఎక్స్పీరియన్స్, చెయ్యాల్సిందేంటి, అర్థం చేసుకోవాల్సిందేంటి, అది అర్థమవుతుంది. ఇప్పుడు లెట్సే నేను ఇక్కడ కింద ఫ్లోర్లో కూర్చొని ఒక దాన్ని చూస్తున్నాను. ఓకే, కొద్ది భాగం వరకు నాకు కనపడుతుంది. రైట్. తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళాను. అప్పుడు విజిబిలిటీ నాకు ఇంకాస్త ఎక్కువగా, వైడర్, విస్తృత పరిధి అంటారు చూడండి, ఆ రేంజ్ ఎక్కువగా కనపడుతుంది. ఇంకాస్త సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను, ఇంకాస్త ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు నేను కూర్చున్నది ఓన్లీ ఈ ఈ ఈ సందు మలుపు వరకే కనపడుతుంది నాకు, మా ఇంటి సందు మలుపు వరకు. నేను కాస్త 2-3 ఫ్లోర్లు పైకి వెళ్ళాను అనుకోండి, పక్క సందులు కూడా కనపడతాయి నాకు. అలా ఎలాగైతే భౌతిక తలంలో మనం పైకి అలా నడుచుకుంటూ పైకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏరియా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఫ్లైట్లో కూర్చున్నారు, మీ ఊరంతా మీకు కనపడుతుంది, పక్క ఊర్లు కూడా కనపడొచ్చు ఎత్తును బట్టి. అలాగే జ్ఞాన పరిధి పెంచుకున్నట్లయితే మీకు ఆ కనిపించడం అనేది ఏదైతే ఉందో, జస్ట్ ఫిజికల్ ఐస్ ద్వారా కనిపించేది కాదు మాస్టర్స్, ఆ జ్ఞానం అనేది ఎక్కువగా గోచరం అవుతుందన్నమాట మనకి. అది అక్కడ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలనుకున్నది అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ప్రతి అంశాన్ని, ప్రతి శాఖను, ప్రతి కూడలిని నిశితంగా గమనించవచ్చు. కానీ క్రిందికి దిగే కొలది మన దృగ్గోచర పరిమితి తగ్గుతూ వస్తుంది. ఎస్, నా శక్తి తగ్గుతూ ఉంది, నా జ్ఞాన పరిమితి చాలా తక్కువగా ఉంది, నేను అర్థం చేసుకునేది కూడా చాలా తక్కువే. మనం క్రిందికి దిగిన వెంటనే ఇతర అవకాశాలకు సంబంధించిన దృష్టి అదృశ్యమై మనం కేవలం ఒక్క అవకాశం పైన మాత్రమే విస్తృత పరిధిలో మరింత వివరంగా రోజువారీ, గంటల వారి, నిమిషాల వారి కేంద్రీకృతం అవుతాము. అలాగే మన సమాంతర జీవిత కాలాలను మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఫ్లైట్లో ఉన్నాను నేను ఇప్పుడు. నాకు నా జాక్సన్విల్ సిటీ మొత్తం కనిపిస్తోంది. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ చాలా బాగానే, నేను బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తే నాకు కింద వెళ్ళే మనిషి ఏం చేస్తున్నాడో, జుట్టు గోక్కుంటున్నాడా, లేదా ఒక సైకిల్ తొక్కుతున్నాడా, లేదా కింద పడ్డ వస్తువు ఏదైనా తీసిస్తున్నాడా, అసలు కింద పడ్డది ఏంటి, ఒక బుక్క, పెన్నా ఏంటి, అది కూడా కనిపించవచ్చు నాకు. ఏది? జాక్సన్విల్ సిటీలో. నేను ఫ్లైట్ నుంచి కిందికి దిగాను, ఎయిర్పోర్ట్లో దిగాను. ఎయిర్పోర్ట్లో నా కన్ను చూపు ఎంతవరకు చూడగలదో అంతవరకు మాత్రమే. రైట్. అందులో కూడా మొత్తం కనిపిస్తుందా అంటే లేదు. దగ్గరగా ఉన్నాయి, కాస్త చక్కగా, స్పష్టంగా, క్లియర్గా కనిపించవచ్చు. అతను ఏం పట్టుకున్నాడో, ఆమె ఏం పట్టుకుంది. కాస్త దూరంగా ఉన్నది కనిపిస్తుంది, అక్కడ ఎవరో ఉన్నారని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అంతగా తెలియట్లేదు. సో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, గంటలు, నిమిషాలు, సెకండ్స్ అంత క్లోజప్లో మనకు అర్థమవుతుంది. అండ్ సమాంతర జీవితాలు ఉన్నాయనేది మర్చిపోతాము. అంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్లో నేను ఎక్కడ నిల్చున్నానో అక్కడే, బయట సిటీ నాకేం తెలీదు, ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయి, ఏమున్నాయి, అంటిల్ అన్లెస్ నేను ఆ ప్లేస్కి వెళ్తే తప్పిస్తే నాకేమీ తెలియదు, ఎక్స్ప్లోర్ చేయలేను, గమనించలేను. అదేవిధంగా మనం ఇక్కడ దిగి కాలము, వేగము ఇలాంటి వాటితో టైఅప్ అయి ఉన్నట్లయితే, గతము, భవిష్యత్తు ఇన్ని వీటిల్లో ఉన్నట్లయితే ఈ సమాంతర కాలాల్ని మనము అర్థం చేసుకోలేం అని చెప్తున్నారు. మరిచిపోతాము అంటే, మరిచిపోకుండా అవి ఉన్నాయి అన్న జ్ఞాన పరిధిలో నేను ఎప్పుడు ఉండాలంటే నేనేం చేయాలి? సింపుల్గా పైకి ఎగరాలి. పైకి ఎగరడం అంటే ఏంటి? జ్ఞానాన్ని పెంచుకొని శక్తిని పెంచుకున్నాను అనుకోండి, ఈ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఆ లైఫ్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎస్ వి ఆల్ కెన్ డూ ఇట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎలివేటింగ్ అవర్ ఎనర్జీస్. మన శక్తి స్థాయిలను పెంచుకోవాలి. మనందరికీ తెలుసు,
దానం ద్వారా శక్తి పెరుగుతుంది, జ్ఞానం ద్వారా పెరుగుతుంది, శాకాహారం ద్వారా పెరుగుతుంది, ధ్యాన ప్రచారం ద్వారా పెరుగుతుంది. రకరకాలుగా ఉన్నాయి ఒక ధ్యాన మార్గం తీసుకున్నట్లయితే. అలాగే యోగాలో ఉన్నాయి, భక్తి మార్గంలో ఉన్నాయి, రకరకాలుగా శక్తిని పెంచేది. అలాగే శక్తిని నిర్వీర్యం చేసేవి కూడా మనకు తెలుసు. వాటిని టచ్ చేయకుండా ఉండడం. ఇప్పుడే మన క్లాస్ ముందరనే మన పద్మజ గారు చెప్పారు, కొన్ని నాకు ఇప్పుడు చెయ్యాలనిపించడం లేదండి. ఈజ్ దట్ ఓకే? ఎస్, అవి శక్తిని నిర్వీర్యం చేసేవి. ఆల్రెడీ లోపల తను ఓత్ తీసేసుకుంది, తనకు తెలిసినా తెలియకపోయినా లోపల ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి కొన్నింటి మీద తనకి ఆ ఇంట్రెస్ట్ తనకు రావట్లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అసలు లేదు. ఆ చేంజ్ షీ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్. అంటే అర్థం ఏంటి? శక్తి నిర్వీర్యం మెల్లమెల్లగా తగ్గిపోయింది అని అర్థం. ఖర్చు తగ్గిపోయింది. ఓకే, సంపాదన పెంచుకోవాలి. రెండే థింగ్స్. మీ బ్యాంక్ నిల్వలు పెరగాలి అంటే అన్నెసెసరీ ఖర్చు ఎక్కడుంది అది చూసుకోవాలి, అది తీసేసేయాలి. అండ్ సంపాదన మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అవి చూసుకుని వాటిని, అప్పుడేమవుతుందండి, సంపాదన చాలా ఫాస్ట్గానే గ్రో అవుతుంది కదా. సో అదన్నమాట. ఒక నిమిషం సిస్టర్స్, ఇంకొద్దిసేపు చెప్పుకుందాము, ఒకటి రెండు పారాగ్రాఫ్స్. మీలో మిమ్మల్ని అన్వేషించుకోవడానికి ఎంతటి అద్భుతమైన ఉపమానాన్ని సృష్టించావు. అనంతమైన ఈ జలనిధిలో అల్లిబిల్లిగా అల్లుకున్న నమూనాలు, ఎంత చక్కటి ఉదాహరణలు. మీ సమాంతర జీవితాలను దర్శించుకోవడానికి మీరు విమానంలో అటు ఇటు తిరగాలి. ఎంతటి కల్పనాత్మకమైన సృష్టి అయినా అన్నీ చక్కగా సరిపోతుంది. చెప్పింది లేనారా. ఆ సముద్ర జలము, ఇసుక పర్రులు, వాటి యొక్క డిజైన్స్, నమూనాలు, వాటిని బట్టి చక్కగా అర్థం చేసుకున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళని మెచ్చుకుంటుందన్నమాట. ఆ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా ఉంది అని. క్రింద ఉన్న నీరు సముద్రమా? కాదు కదా, నిజానికి అక్కడ గజిబిజి అల్లికలు కూడా లేవు అని చెప్పేసి చెప్పాడు. ఎస్, అదే కదా. వాళ్ళు హోటల్ నుంచి మళ్ళీ బ్యాక్ ఫ్లైట్లోకి వచ్చినప్పుడు అక్కడ వాటరు లేదు, ఇసుక లేదు, అల్లికలు లేవు, ఏది లేవు అని చెప్పేసి అనుకున్నారు కదా. అదే అన్నాడు, అసలు అక్కడ సముద్రం ఉందా, ఇసుక ఉందా, అల్లికలు ఉన్నాయా, ఇవి లేవు కదా అని చెప్పేసి అంటున్నాడు. స్థల కాల చట్రంలో ఇమిడేది ఏది నిజానికి వాస్తవం కాదు. ఇంతకుముందు పేజ్లో చెప్పినట్టుగా కాలము, వేగము ఇదేమీ ఉండవు అని చెప్పింది కదా. సో ఒక స్థలము, ఒక కాలము, ఒక వేగము అని మీరు ఏదైతే చెబుతున్నారో అప్పుడు ఏది కూడా నిజం కాదు. నేను ఒక భౌతిక తలంలో ఉన్నాను, ఇది కనపడుతోంది, అది ఉంది, ఇది అంటున్నాం కదా. ఇట్స్ ఆల్ మాయా. దెర్ ఈజ్ నథింగ్. ఇవి కూడా రమణ మహర్షి గారి దాంట్లో ఉంటాయి మాస్టర్స్. నాకు ఇది చదువుతుంటే రమణ మహర్షి గారివి చదివినవి గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ జస్ట్ సింపుల్ సెంటెన్సెస్లో ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది మనకి. ఇలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఏదీ లేదు అక్కడ. నువ్వు నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. యూ డోంట్ నీడ్ టు లెర్న్ సంథింగ్. ఇఫ్ యూ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్, యు జస్ట్ నీడ్ టు అన్లెర్న్. ఏదైతే అక్కర్లేనిదుందో అవన్నీ తీసేసేయి. ఆ తీసేయగా మిగిలిందే సత్యం. సత్యం తెలుసుకోవడానికి ఏంటేంటో నేర్చుకోవడం కాదు, లెర్నింగ్ ప్రాసెస్ కాదు, అన్లెర్నింగ్. ఈ మాయా రూపాలు, రూపాలు ఇన్ ద సెన్స్ ఈ మాయ పొరలు, నాట్ రూపాలు, పొరలు. ఈ పొరలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని తీసేయడం. కాలం అనేది ఉంది అని నేను నమ్ముతున్నాను, అది లేదు. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఓన్లీ వర్తమానమే. ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్, ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ టైం అని అనుకున్నాను అనుకోండి, కాలం గురించి తెలుస్తుంది. కాలము వేగము ఏది లేదు అని చెప్పేసి. సో అన్లెర్నింగ్ ప్రాసెస్ మనం చేయాల్సింది, నాట్ ద లెర్నింగ్ ప్రాసెస్. బట్ హౌ డు యూ గో టు దట్ అన్లెర్నింగ్ ప్రాసెస్? బై లెర్నింగ్. ఇవన్నీ నేర్చుకుంటూనే అన్లెర్నింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద ట్రికీ థింగ్.
స్థలకాల చట్రంలో ఇమిడేది ఏది నిజానికి వాస్తవం కాదు. ఆ కల్పనలు అన్నీ నీవు నిర్మించుకున్న ఒక దృశ్య సాధనమే. నీవు ఈ పద్ధతిలో సమకాలిక జీవిత కాలాల్ని అర్థం చేసుకున్నావు. నీకు విమానంలో ఎగరడం అంటే చాలా ప్రీతి కనుకనే నీవు ఈ ఉపమానాన్ని సృష్టించుకున్నావు. మీ విమానం క్రిందికి దిగగానే మీరు తత్సంబంధ సమాంతర ప్రపంచంలోకి ఆత్మరూపంలో ప్రవేశిస్తారు. అవసరమైతే మీ ఇతర అవస్థల పరిసరాలు నిజం కావని భావిస్తూ కూడా మీరు ఇతర అవస్థల నుంచి నేర్చుకోగలుగుతారు. మీరు ఏదైతే నేర్చుకోవాల్సిందని నేర్చుకుంటారో ఇక అప్పుడు మీకు ఈ విమానం గుర్తొస్తుంది. ఆ వెంటే థ్రాటిల్ని ముందుకు నెట్టి, థ్రాటిల్ అంటే నేను అనుకున్నాను కదా మాస్టర్స్, నాకు కూడా ఎగ్జాక్ట్గా అదేంటో తెలియదు. ఈ సెంటెన్సెస్ని బట్టి మనము కార్లో కూర్చోగానే ఆ డ్రైవింగ్ వీలు, ఇన్ కేస్ గేర్ ఉన్నట్లయితే గేరు, అవి వాటిని హ్యాండిల్ చేస్తేనే కదా, ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి, అవి చేస్తేనే కదా ఆ కారు వెళ్ళేది. అలా థ్రాటిల్ అనేది విమానం నడపడానికి ఉపయోగించే సాధనము అని అనుకుంటున్నాను, ఆ ఇంజిన్ లాంటిది. ఆ వెంటే థ్రాటిల్ని ముందుకు నెట్టి తిరిగి మీరు విస్తారమైన దృశ్య ప్రపంచంలోకి మీరు వెళతారు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అంటే ఈ కింది కల్పనలన్నీ మేమే సృష్టించుకున్నామా? మీరు నేర్చుకోవాల్సిన దానికి మీకు విమానం అంటే ఇష్టం, విమాన ప్రయాణం అంటే ఇష్టం కాబట్టి విమానము, ప్రయాణము, సముద్ర జలము, ఇసుక పర్రులు ఇవన్నీ పెట్టుకొని వాటి ద్వారా మీ సమాంతర తల పరిధి జ్ఞానము పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే పెంచుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పటికప్పుడు ఆ విమానం త్రాటిల్ అది జరుగుతూ ఉంటుంది, మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఏంటి అభూత కల్పనలో ఉన్నామా మేము అని చెప్పేసి లెస్లీ అడుగుతోంది. ఇదంతా మేం సృష్టించుకున్నదా? మేము నేర్చుకోవడానికి ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నామా అని చెప్పేసి అడుగుతోంది. స్థల కాల పరిమితులకు లోబడిన జీవితాలకు సంబంధించిన ఉపమానాలు ఎంత అసంఖ్యాకంగా ఉంటాయంటే నీవు అభ్యాసం చేయడానికి ఎన్ని రకాలుగా ఇష్టపడతావో అన్ని రకాలుగా ఉంటాయి. ఒక స్థలానికి, ఒక కాలానికి, అంటే భౌతికంగా ఇది భౌతిక జీవితం అనుకునే మనలాంటి వారందరికీ కూడా స్థల కాల పరిమితులలో ఉంటాం కదా మనము. మనందరికీ కూడా అంటే నేర్చుకోవాలి అంటే, జ్ఞానాన్ని పొందాలి, శక్తిని ఎలివేట్ చేసుకోవాలి అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి మార్గాలు అంటే మీరు ఎంతలా అనుకుంటే అన్నీ, అసంఖ్యాకంగా అని చెప్పింది. లెక్కలేనన్ని, లెక్క పెట్టలేనన్ని. నువ్వు ఎన్ని రకాలుగా ఇష్టపడతావో ఒక ఎక్స్పీరియన్స్ను పొందడానికి అన్ని రకాలుగా ఉంటాయి అని చెప్తోంది. అగైన్ షీఈస్ గోయింగ్ ఇన్ టు, ఇంతకుముందు మనకు ఒక వాక్యం ఇచ్చారు కదా, సమాంతర జీవిత కాలాలు, ప్రత్యామ్నాయ జీవిత కాలాలు. సమాంతర అంటే ప్యారలల్, ప్రత్యామ్నాయ అంటే అనేక రకమైన ఆప్షన్స్, ప్రాబబిలిటీ, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని సంభావ్యతలలో చేయొచ్చు. సో అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మాస్టర్స్, బట్ అది మనము రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం మాస్టర్స్. సారీ టు స్టాప్ ఇట్ హియర్. ఇది ఇది మొదలు పెడితే బహుశా ఇప్పుడు అవ్వదేమో అని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మీ పేషెన్స్లీ. మనకు మాస్టర్స్ ఎలాంటి జ్ఞానం అందిస్తున్నారో దాని ప్రకారమే వెళ్తున్నాం మాస్టర్స్. కలిసి ప్రయాణం చేస్తున్నాము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, మన శక్తి స్థాయిని పెంచుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ యువర్ గ్రూప్ ఎనర్జీస్. లెట్ మీ స్టార్ట్ ద రికార్డింగ్ హియర్.